8 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తూ వస్తున్నారు. అది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరి మీద తమ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని అబ్బాయిల మీద దాడి చేస్తూ వచ్చిండ్రు. ఈరోజు కొత్తగా ఏం చేసిండ్రంటే తమ పాలనా వైఫల్యాన్ని కప్పిపెట్టుకునికే, తమ పాలనా వైఫల్యం ఎంత దారుణంగా దిగజారింది, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం ఎంత దారుణంగా దిగజారిందంటే ప్రజలు సమాజం మహిళల మీద దాడి చేస్తే, అది కూడా మహిళా జర్నలిస్టుల మీద దాడి చేస్తే దుమ్మెత్తి పోస్తారని తెలిసినా కూడా ఈరోజు దాడి చేసిందంటే తాము అంత దారుణంగా పాలనా వైఫల్యం చెందిండ్రు కాబట్టి, పాలనా పరంగా వైఫల్యం చెందిండ్రు కాబట్టి, ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి పరువు పోతుంది. తన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలోనే కాకుంటే రుణమాఫీ రైతులకు పూర్తి స్థాయిలో కాకుంటే తన ఇజ్జత్ మానం రెండు పోతాయని చెప్పి ఈరోజు మహిళా జర్నలిస్టుల మీద కూడా దాడికి పంపించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా వైఫల్యం చెందిందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇన్ని రోజులు అబ్బాయిల మీద అబ్బాయిలైనటువంటి జర్నలిస్టుల మీద దాడి చేస్తూ వచ్చిండ్రు. సరే, మీకు అంత భయం ఉంది కాబట్టి వాళ్ళ మీద దాడి చేస్తూ వచ్చిండ్రు, మేము ఖండిస్తూ వచ్చినాం. కానీ ఈ రోజు మహిళా జర్నలిస్టుల మీద ఈ దాడి ఏదైతే జరిగిందో దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. ఎందుకంటే ఈ రోజు మహిళా జర్నలిస్టుల మీదనే దాడి జరిగిందంటే భయం అనేది లేకుండా పోయింది అని అర్థం. సమాజంలో భయం అనేది లేకుండా పోయింది, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి అని అర్థం. ఈ రోజు ఈ మహిళా జర్నలిస్టులు ఎవరైతే సరితా ఆవుల గారు, విజయారెడ్డి గారి మీద, ఈ ఇద్దరి మీద దాడి జరిగింది, ఈ దాడిని గనక విచారించి దోషులను శిక్షించకుంటే ఖచ్చితంగా జనాల్లో, ముఖ్యంగా ఎవరైతే క్రూరమైన నేరపూరితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇంకా చెలరేగిపోతారు. మహిళా జర్నలిస్టులనేం పట్టించుకునలేరు, మహిళలనేం పట్టించుకుంటారు ఇంకా కాంగ్రెస్ అని చెప్పి. కాబట్టి తెలంగాణ డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నా, అలాగే మహిళా కమిషన్ గారికి, మహిళా కమిషన్ అధ్యక్షురాలైనటువంటి చైర్మన్ గారైనటువంటి శారదా నేరెళ్ల గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని, లేదా ఖచ్చితంగా ఒక ముఖ్యమైన అత్యవసరమైన విషయంగా తీసుకొని విచారణ జరపాలి. ఎవరు దాడికి చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అని ఖచ్చితంగా బయట పెట్టి వాళ్ళకు దోషులకు శిక్ష పడేలాగా చేస్తేనే మీకు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది, మీరు పాలనా పక్షంగా కాకుండా తెలంగాణ ప్రజల వైపు, ముఖ్యంగా మహిళల వైపు నిలబడిన వారు అవుతారు. లేకుంటే వీళ్ళ మీద ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళ మీద విచారణ చేసి శిక్ష పడేలా చేయకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో భద్రత పూర్తి స్థాయిలో లేకుండా పోతుందని నేను చెప్తున్నా. ఇంకోటి, ఇన్ని రోజులు ఇంకా మహిళల మీద అనేక రకమైన దారుణమైన సంఘటనలు జరిగినా మీరు పూర్తి స్థాయిలో శిక్ష తీసుకునేది. ఈ రోజుకైనా ఇప్పటికైనా మహిళా జర్నలిస్టుల మీద జరిగిన ఈ దాడిని పూర్తి స్థాయిలో విచారించి శిక్షను తీసుకొని మహిళల పట్ల, తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నేను తెలంగాణ డీజీపీ గారికి, పోలీస్ శాఖ గారికి, అలాగే మహిళా కమిషన్ కి నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిండ్రో మొత్తం నిజాలు బయట పెట్టి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను.